కొంతమందిని ఇలా చూడగానే అలా మన హార్ట్ మెల్ట్ అయిపోతూ ఉంటుంది అండ్ మనకి తెలియకుండానే మన కళ్ళు వాళ్ళ మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా జరగచ్చు. అది ఒక బాస్ కి కొత్తగా ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్ మీద ఉండొచ్చు, లేదా కాలేజ్లో కొత్తగా జాయిన్ అయిన ఫ్రెషర్ మీద ఉండొచ్చు, మన కొలీగ్స్, నైబర్స్, ఇలా ఎవరి మీదైనా ఉండొచ్చు. సో అసలు వీళ్ళకి మనం అట్రాక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, దాని వెనకాల సైకాలజీ ఏంటి, ఈ వీడియోలో అయితే నేను షేర్ చేయబోతున్నాను. అండ్ మీరు కూడా ఒక బెస్ట్ అట్రాక్టివ్ పర్సనాలిటీగా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటి అని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో మీరు కూడా ఒక అట్రాక్టివ్ పర్సనాలిటీగా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకొని ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలంటే లిటిల్ చేంజెస్ మీలో మీరు చేసుకోవాలి. సో ఆ చేంజెస్ ఏంటి, ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ 5 చేంజెస్. ఇవి కనుక మీరు చేసుకుంటే మీ పర్సనాలిటీని ఒక ఐడెంటిఫికేషన్ అనేది క్రియేట్ చేసుకొని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. అందులో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే గ్రూమింగ్. ఎంత బెస్ట్ వేలో మిమ్మల్ని మీరు గ్రూమింగ్ చేసుకుంటారు, ఎంత బాగా స్టైలింగ్ చేసుకుంటారు అన్నది చాలా మ్యాటర్ అవుతుంది. డైలీ వెళ్ళే ఆఫీసే కానీ మీరు ఎంత బాగా రెడీ అయ్యి వెళ్తున్నారు, మీరు ఎంత పాజిటివ్ ఎనర్జీతో, ఎంత ఫ్రెష్ లుక్తో వెళ్తే మీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా అంత ఫ్రెష్గా ఉంటుంది, అంత పాజిటివ్ ఎనర్జీ కూడా క్రియేట్ అవుతుంది. అండ్ మీతో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నది చూపిస్తారు. సో దీనివల్ల మీ మైండ్ కూడా మీకు ఒక పాజిటివ్ థాట్స్, కొత్త ఐడియాస్ని జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో స్టార్ట్ గ్రూమింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ బెస్ట్ వే. అండ్ సెకండ్ థింగ్, హోల్డింగ్ ఏ కన్వర్సేషన్. చాలా సందర్భాల్లో మనం ఆ టాపిక్లో లేకపోయినా, ఆ టాపిక్ మన గురించి కాకపోయినా, లేదా మనకి ఇంట్రెస్టింగ్ టాపిక్ కాకపోయినా సరే మనం ఎదుటి వాళ్ళతో కన్వర్సేషన్ అనేది చేయడానికి ఇష్టపడం. బట్ ఒక్కసారి ఆలోచించండి, మీరు ఒక బెస్ట్ పర్సనాలిటీ అవ్వాలి అని అంటే ఎంత బెస్ట్గా మీరు ప్రజెంట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఎంత బాగా ఎదుటి వాళ్ళు చెప్పేది వింటున్నారు, యాక్టివ్గా వింటున్నారా లేదా, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. పీపుల్తో, గ్రూప్ ఆఫ్ పీపుల్తో మీరు ఒక నెంబర్ 1 పర్సన్గా ఉండాలి అని అంటే ఎదుటి పర్సన్ అర్థం చేసుకొని మాట్లాడడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మీరు కన్వర్సేషన్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు, మీ థాట్స్ని, ఐడియాస్ని ఎలా ఎంగేజ్ చేస్తున్నారు వాళ్ళతో అన్నది కూడా చాలా మ్యాటర్ అవుతుంది. సో మీరు ఒక అట్రాక్టివ్ పర్సన్గా ఉండాలి అని అనుకుంటే హోల్డింగ్ ఏ కన్వర్సేషన్ అన్నది కూడా ది బెస్ట్ పాయింట్ అండ్ ది బెస్ట్ చేంజ్. మీలో మీరు ఈజీగా చేంజ్ చేసుకోగలుగుతారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఏదైతే రెగ్యులర్గా ఎక్స్పీరియన్స్ చేసే ఎన్విరాన్మెంట్లో బాగా మాట్లాడే పర్సన్స్ ఎంత బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటారు, ప్రతి ఒక్కరు చెప్పేది ఫస్ట్ వింటారు అండ్ వాళ్ళకి ఏదైతే అనిపిస్తుందో దాన్ని ఓపెన్గా ఎంగేజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో స్టార్ట్ హోల్డింగ్ ఏ కన్వర్సేషన్. అండ్ థర్డ్ పాయింట్, కాంప్లిమెంటింగ్ సిన్సియర్లీ. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే సిన్సియర్గా కాంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఒక ఆఫీస్కి వెళ్ళారు మీ రెగ్యులర్ వర్క్ చేయడానికి, రూటీన్ వర్క్ చేయడానికి. బట్ మీ కొలీగ్ ఒక మంచి డ్రెస్ వేసుకొని చాలా ఎనర్జీగా, హ్యాపీగా మీ దగ్గరకు వచ్చారు. జస్ట్ ఒక సింపుల్ కాంప్లిమెంట్ ఇవ్వండి. హౌ నైస్ యు ఆర్, ఈరోజు నీ డ్రెస్ చాలా బాగుంది అని చెప్పి చిన్న చిన్న కాంప్లిమెంట్స్ ఇవ్వండి. బట్ వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ వాళ్ళకి మీకు మధ్య ఒక ర్యాప్, రిలేషన్ అన్నది బిల్డ్ అవుతూ వస్తుంది. సో దీనివల్ల కూడా ఆ పర్సన్ అన్నది మీకు అట్రాక్ట్ అవుతూ వస్తాడు అండ్ మీ మాటలకి మీకు వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. సో స్టార్ట్ గివింగ్ కాంప్లిమెంట్స్ సిన్సియర్లీ. అది ఎవరికైనా ఉండొచ్చు, మీ ఇంట్లో మీ పేరెంట్స్కి ఉండొచ్చు, మీ రిలేటివ్స్కి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉండొచ్చు. ఏ విషయంలో అయినా సిన్సియర్గా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఆ పర్సన్ అన్నది మీకు ఎక్కువ వాల్యూ ఇస్తారు అండ్ ఇంపార్టెన్స్ కూడా ఇస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే సెల్ఫ్ కంట్రోల్ అండ్ ఎమోషనల్ రెగ్యులేషన్. ఒక అట్రాక్టివ్ పర్సన్గా మీరు ఉండాలి అని అంటే అన్నెసెసరీ థింగ్స్, ఎదుటి వాళ్ళని ఇరిటేట్ చేసే థింగ్స్ అన్నది చేయడం చాలా స్టాప్ చేయాలి. అంటే మీ బిహేవియర్ మీద మీకు సెల్ఫ్ కంట్రోల్ అన్నది ఉండాలి. మీరు ఎంత బాగా బిహేవ్ చేస్తున్నారు, మీరు మీ థాట్ ప్రాసెస్ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు, మీకు ఏదైతే మైండ్లో ఏవైతే ఐడియాస్, థాట్స్ ఇవన్నీ జనరేట్ అవుతున్నాయో అవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా కంట్రోల్డ్గా మాట్లాడడం. అంటే ఎదుటి వాళ్ళకి ఇరిటేట్ చేయకుండా, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని ఒక మంచి మేనర్లో మాట్లాడడమే సెల్ఫ్ కంట్రోల్ అనమాట. సో సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా మంచి చేంజ్ ఒక అట్రాక్టివ్ పర్సనాలిటీగా మీరు మారడానికి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డిసిప్లైన్. నువ్వు ఎంత టాలెంటెడ్ అయినా సరే డిసిప్లైన్ అన్నది లేకపోతే మటుకు నీ టాలెంట్ కరెక్ట్ వేలో ప్రొజెక్ట్ కాదు అండ్ సక్సెస్కి రీచ్ అవ్వలేం. ఒక్కసారి డిసిప్లిన్ అండ్ టాలెంట్ రెండు కలిపి కనుక మీరు మిమ్మల్ని చేంజ్ చేసుకుంటే ఆ సక్సెస్, ఆ గ్రోత్ వేరే ఉంటుంది అండ్ మీ సక్సెస్ చూసి ఎంతోమంది ఇన్స్పిరేషన్ అవుతారు. అండ్ ఒక అట్రాక్టివ్ పర్సనాలిటీగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి డిసిప్లిన్ ఈజ్ ద మేజర్ థింగ్.
ఒక్కసారి ఆలోచించండి, ఒక పర్సన్ డైలీ పంక్చువల్గా ఉన్నాడు అండ్ తను ఏదైతే గోల్ అనుకున్నారో తన ప్రొఫెషన్లో అయినా సరే చాలా డిసిప్లైన్డ్గా ఉన్నాడు. ఎలాంటి ఛాన్స్ ఉన్నా సరే డిసిప్లిన్ ఈజ్ ద మ్యాటర్ అని చెప్పి బిలీవ్ చేసి డిసిప్లిన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి తన లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మన కళ్ళు వాళ్ళ మీదకి వెళ్తాయా లేదా, మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటామా లేదా? సో అలానే మీరు కూడా ఒక అట్రాక్టివ్ పర్సన్గా మారాలి అని అంటే మీకంటూ కొన్ని డిసిప్లిన్స్ అన్నది క్రియేట్ చేసుకోవాలి. అది పంక్చువాలిటీ అయి ఉండొచ్చు, లేదా ఒక హ్యాబిట్లో అయి ఉండొచ్చు, లేదా ఒక బిహేవియర్లోనే అయి ఉండొచ్చు. సో డిసిప్లిన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని మీరు అట్రాక్టివ్ పర్సనాలిటీగా మార్చుకోండి. అండ్ లాస్ట్ వన్, హైలైట్ యువర్ యూనిక్ క్వాలిటీస్. కొంతమందికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, అవి కూడా యూనిక్ స్టైల్లో వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ యూనిక్ క్వాలిటీ వల్ల మీకంటూ ఒక అట్రాక్టివ్ ఐడెంటిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక బుక్ రీడింగ్ అనేది ఇష్టం అనుకోండి. రెగ్యులర్గా మీరు బుక్ చదువుతూ ఉంటారు అండ్ మీకు తెలియకుండానే ఆ బుక్స్లో మీరు నేర్చుకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉంటారు. మీరు ఆ నాలెడ్జ్ షేర్ చేసినప్పుడు ఎదుటి పర్సన్ వావ్, ఈ పర్సన్కి ఇంత నాలెడ్జ్ ఉందా అని చెప్పి మీకు తెలియకుండానే, వాళ్ళకి తెలియకుండానే మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు అండ్ మీ పర్సనాలిటీ అనేది హైలైట్ అవుతూ వస్తుంది. సో ఇలా మీకు తెలియకుండానే మీలో కొన్ని యూనిక్ క్వాలిటీస్ ఉంటాయి. అవేంటో ఐడెంటిఫై చేసి ఎక్స్పోజ్ చేయడం స్టార్ట్ చేయండి. సో దట్ మిమ్మల్ని మీరు బెస్ట్ వేలో ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతారు అండ్ దానికి మీ పర్సనాలిటీకి ఎదుటి వాళ్ళు కూడా మీకు ఇంప్రెస్ అవుతూ ఉంటారు. అండ్ ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఈ చేంజెస్ అయితే మీరు చేంజ్ చేసుకుంటే బెస్ట్ అట్రాక్టివ్ పర్సనాలిటీగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా నాకు అవసరమా, అట్రాక్టివ్గా ఉండడం నిజంగా ఇంపార్టెంటా అని కూడా మీరు అనుకోవచ్చు. బట్ ఏ సింపుల్ థింగ్ అయితే నేను చెప్తాను, బికాస్ ఇన్ లైఫ్ ఒక సిచ్యువేషన్ వస్తుంది నిజంగా మీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి అని. నిజంగా జనాలలో నా వాల్యూ ఏంటి అని క్వశ్చన్ చేసుకునే స్టేజ్ వస్తుంది. సో ఆ స్టేజ్ వరకు వెళ్ళి రియలైజ్ అవ్వడం కన్నా ముందే మీరు ఒక బెస్ట్ పర్సనాలిటీగా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలి అని అంటే ఇలాంటి థింగ్స్ అయితే ఫాలో అవ్వాలి లైఫ్లో. అండ్ ఇలాంటి ఇంకా బెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.